సార్ మార్కెట్ రిస్క్ అనేది లేకుండా 10 to 12% రిటర్న్స్ అనేవి ఏ ఇన్వెస్ట్మెంట్ లో వస్తుందంటారు? ఇప్పుడు చాలా మంది అనుకునేది ఏంటంటే మన ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి మంచి రిటర్న్ వస్తుంది, ఒక మార్కెట్ రిస్క్ లేకుండా 8% రిటర్న్ దాకా వస్తుంది. సీనియర్ సిటిజన్స్కి అయితే ఒక మామూలుగా అయితే 6%, 7% దాకా వస్తుంది జనరల్గా. కాకపోతే చాలా మందికి ఏంటంటే ఎఫ్డీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే టీడీఎస్ చేస్తారు, అంటే ట్యాక్స్ రిలేటెడ్ సోర్స్ చేస్తారు. మనం 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసినా తప్ప వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో 20,000 కావచ్చు, తప్ప ఇంట్రెస్ట్ మనకి 20% స్లాబ్లో ఉంటే ట్యాక్స్ కట్ చేస్తారు. సో అలా ట్యాక్స్ కూడా పడకుండా కావాలి అంటే కనుక P2P మనం అనుకున్నట్టు ఇందాక పర్సన్ టు పర్సన్ లోన్స్ అనేవి ఉంటాయండి. అందులో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక వీళ్ళకి మంచి రిటర్న్ వస్తుంది, 8% రిటర్న్ వస్తుంది. మన బ్యాంక్ ఎఫ్డీ లాగానే నో టీడీఎస్ చేయరు. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి కేవలం 10,000, మనం 10,000, 25,000 కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, మన దగ్గర తీసుకున్న డబ్బులు అంటే ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో బయట మార్కెట్లో లోన్ కావాలో వాళ్ళకి మనం వీళ్ళు లోన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా ఒక ఎస్క్రూ అకౌంట్ లాగా చేస్తారు, అంటే మనం పబ్లిక్ అంతా ఇచ్చిన అమౌంట్ని ఒక ఎస్క్రూ అకౌంట్లో పెట్టి ఆ ఎస్క్రూ అకౌంట్ నుంచి వాళ్ళకి లోన్స్ ఇస్తారన్నమాట. సో లోన్స్ ఎవరికి ఇస్తారంటే సిబిల్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. మీకు చాలా మంది తెలిసి ఉంటుంది సిబిల్ స్కోర్ అంటారు. సో సిబిల్ స్కోర్ 700 and above ఉండాలి. అంటే 700 and above ఉందంటే వాళ్ళు చాలా మంచి సిబిల్ స్కోర్ ఉన్నట్టు లెక్క. సో 700 and above ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్రైటీరియా అది. తర్వాత వాళ్ళకి మినిమం శాలరీ వచ్చి per annum 10 lakhs ఉండాలి, అలాంటి వాళ్ళకే ఈ లోన్ ఇస్తారు. అయితే ఆ లోన్ ఎవరికి కోసం ఇస్తారు అంటే చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు చూస్తే మీకు C++ అనేవాళ్ళు, తర్వాత జావా అనేవాళ్ళు, తర్వాత వరాకిల్, ఇట్లా మీకు మారిపోతూనే ఉన్నాయి. అంటే ఒక సాఫ్ట్వేర్లో ఒకటే లాంగ్వేజ్ ఎప్పుడు ఉండదు. ఇప్పుడు కొత్తగా డేటా సైన్సెస్ వచ్చింది, డేటా సైన్సెస్ అని, క్లౌడ్ టెక్నాలజీ అని అలా వచ్చింది. టెక్నాలజీ పెరుగుతుంది, నేర్చుకుంటూ ఉండాలి, అప్డేట్ అవుతుండాలి. సో అవి నేర్చుకోవాలంటే కొంచెం కాస్ట్లీ ఎఫెక్టివ్ ఉంటాయి మేడం, కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటాయి మంచి యూనివర్సిటీ నుంచి డిగ్రీ రావాలి అంటే. సో అలా చదువుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఆఫీస్లో ప్రమోషన్స్ అనేవి కూడా బాగా ఎక్కువగా వస్తుంటాయి. సో అలాంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ కోసం మనం అమౌంట్ ఇస్తాం. సో బేసికల్గా అమౌంట్ ఇచ్చేది ఒక స్టడీస్, కొంతమంది చూడండి MBA చేద్దాం అనుకుంటారు, మంచి ప్రైమ్ యూనివర్సిటీ నుంచి MBA ఆన్లైన్లో చదువుదాం అనుకుంటారు, సింబియోసిస్ కావచ్చు అలాంటివి. సో అట్లాంటి వాటికి కూడా మన ఎడ్యుకేషన్ లోన్ కింద ఈ అమౌంట్ని ఇస్తాం. సో ఇంకోటి ఏంటంటే చాలా మంది చూడండి, ఇప్పుడు యంగ్స్టర్స్ ఈ స్కిన్కి హెయిర్కి బాగా ఖర్చు పెడుతున్నారు అనమాట. చూడండి, ఈవెన్ ఒక ఎంగేజ్లోనే ఒక బాల్డ్ హెయిర్ వచ్చేస్తుంది బిఫోర్ మ్యారేజ్. సో వాళ్ళ కోసం ఏంటంటే ఒక కాస్మెటిక్స్ కోసం వెళ్ళాలంటే 1 lakh 2 lakhs దాకా మనకి మినిమం చెప్తున్నారు. సో అట్లాంటి వాళ్ళకి లోన్ మనం ఈ డబ్బులతో ఇస్తాం. సో ఇంకోటి ఏంటంటే కొంతమంది హౌస్ ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, ఒక సోఫా సెట్ కొనుక్కోవాలి, ఏమని చూడండి ఒక మంచి ఇంపోర్టెడ్ సోఫా సెట్ కావాలంటే 2 lakhs దాకా ఖర్చు అవుతుంది. సో 0 EMIలో వాళ్ళకి లోన్ కావాలి, అలాంటి ఫర్నిచర్ కావాలన్న వాళ్ళు కూడా ఈ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఎవరు పడితే వాళ్ళకి లోన్ ఇవ్వమండి. ఎవరైతే సివిల్ స్కోర్ బాగుండాలి, వాళ్ళకి మంచి శాలరీ ఉండాలి, ఏదన్నా ఎడ్యుకేషన్ కోసం కానీ, హోమ్లో ఇంటీరియర్స్ కోసం కానీ, లేదంటే స్కిన్ కాస్మెటిక్స్ డెంటల్ కోసం కానివ్వండి, ఈ హెయిర్ స్కిన్ కోసం కానివ్వండి, లేదా ఎడ్యుకేషన్ కోసం కానివ్వండి, ఎట్లాంటి వాళ్ళకి ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకే ఈ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే సేఫ్టీ ప్రికాషన్స్ చాలా ఉన్నాయి. మనం ఏదైనా బిజినెస్ చేస్తామన్న వాళ్ళకి ఈ లోన్ ఇవ్వం, ఎందుకంటే ఆ బిజినెస్ సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో మనకి ఎండ్ ఆఫ్ ద డే మనం ఆ రిజల్ట్ మన ఇంపాక్ట్ మన మీద పడుతుంది. కాబట్టి ఏంటంటే ఎలాంటి వాళ్ళకి ఇస్తామంటే మనం జెన్యూన్ పీపుల్కి మాత్రమే ఈ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే మనకి ఇప్పుడు చూడండి, ఇందులో కూడా లిక్విడిటీ ఉంటుంది, అంటే నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవాలి అన్న వాళ్ళకి 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు. ఒక 6 months దాకా నేను హోల్డ్ చేస్తాను, నాకు అర్జెంట్గా ఏం లేదు అంటే వాళ్ళకి 8.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అలా ఒక 2 years దాకా నేను వెయిట్ చేస్తాను, నాకు 2 years దాకా అమౌంట్తో అవసరం లేదన్న వాళ్ళకి 9.5%, 10% అనేది అలా మనం టెన్యూర్ బట్టి కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పెరగడం జరుగుతుంది. సో ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ TDS చేయరు, బ్యాంక్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది మీకు. ఇందులో ఏంటంటే ఎప్పుడు కూడా అప్పుడు తీసుకునే అవకాశం కూడా ఉంది, నో లాకింగ్ పీరియడ్. మోర్ ఓవర్ ఏంటంటే ఇందులో మీరు మినిమం అమౌంట్స్ వచ్చి 25,000 కూడా ఉంది. ఇప్పుడు మీరు చూడండి 10,000, 25,000. చాలామంది ఏంటంటే ఇంకా మాకు కొంచెం అర్థం కావాలి దీని గురించి తెలుసుకుందాం, బయట వచ్చే బ్యాంక్లో వడ్డీ మనకు సరిపోవట్లేదు, రోజువారీ ఖర్చు పెరిగిపోతున్నాయి అనుకున్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో, సీనియర్ సిటిజన్స్ కావచ్చు, లేదా యంగ్స్టర్స్ కావచ్చు. ఇప్పుడు చూడండి చాలా మందికి ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి 1 lakh 2 lakhs శాలరీ వస్తుంది, వచ్చిన రోజే ఖర్చు అయిపోతుంది శాలరీ అంతా. సో కొన్ని 1 lakh అనేది బ్యాంక్లో బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. అలా సేవింగ్స్ అకౌంట్లో బ్యాలెన్స్ మెయింటైన్ అయినా కూడా దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ వచ్చి TDS చేస్తారు. మన ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మీరు ట్యాక్స్ కట్టాలని చెప్పి ఒక రిపోర్ట్ వస్తుంది. సో ఇవన్నీ మనం దాటుకోవాలంటే కనుక ఇట్లాంటి మంచి మంచి ఆప్షన్స్. కొంతమంది ఏంటంటే మనం అనుకున్నాం లాస్ట్ టైం అనుకున్న ఎపిసోడ్ ఏంటంటే ఎవరైనా సరే మా ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవాలి అంటే ఎమర్జెన్సీ అని చెప్పి రాదు, కాబట్టి ఒక మంచి ఎమర్జెన్సీ కార్పస్ పెట్టుకోవాలి, ఒక 2 lakhs 3 lakhs నుంచి ఇమీడియట్గా తీసుకోవాలి అన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ఆప్షన్ అనమాట. ఎమర్జెన్సీ ఫండ్ కోసం కూడా ఇది మంచి ఆప్షన్. సో కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే చెప్పేది ఏంటంటే మనం
ఈ P2P అనేది కొత్త కాన్సెప్ట్స్ వచ్చి 5 ఏళ్ళు అయింది ఆల్రెడీ మార్కెట్లో. ఓకే. ఇది కూడా 40 to 50 కంపెనీస్ ని రన్ చేస్తున్నాయి. అందులో ఉన్న బెస్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మనం వాటినే సజెస్ట్ చేస్తున్నాం. కాబట్టి సేఫ్టీ ప్రికాషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే. మన దగ్గర ఒక 1 lakh ఉంటే ఒక 25,000 రూపీస్ ముందు ఇందులో పెట్టి ఒక 1 year అయిన తర్వాత మీకు అర్థమవుతుంది ఓకే ఎలా పనిచేస్తుంది, రిటర్న్స్ ఎలా వస్తున్నాయని. అప్పుడు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని సలహా ఇస్తున్నాం. సో ముందుంటే మొదలుపెట్టి ఇలాంటి స్కీమ్స్లో కూడా మనం మొదలుపెట్టి 25,000 to 50,000 రూపీస్ ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేసి రిటర్న్స్ చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైతే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత పెద్ద అమౌంట్స్ కూడా ఇందులో పెట్టచ్చు. అయితే మ్యాక్సిమం 10 lakhs కంటే తీసుకోలేము. ఒక మనిషి దగ్గర నుంచి మ్యాక్సిమం 10 lakhs కంటే కూడా మనం ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయలేము. అది మ్యాక్సిమం క్యాప్. ఓకే, రియలీ నైస్ సార్. మార్కెట్ రిస్క్ అనేది లేకుండా లైక్ క్లోజ్ టు 10 to 12% వరకు ఎట్లాంటి ఫండ్ అయితే బెటర్, అలాగే పర్సన్ టు పర్సన్ ఆ ప్లాన్ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఆల్సో లైక్ ఎలాంటి వాళ్ళకి ఇది వస్తుంది, ఈ ప్లాన్ అనేది ఎలాంటి వాళ్ళకి అప్లై అవుతుంది అనేది కూడా మంచి క్లారిటీ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.